పట్టు వదలని విక్రమార్కుడు అంటారు. అట్లాంటి టైటిల్ కరెక్ట్గా సరిపోయేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అన్నిసార్లు ఓడినా టిక్కెట్ సాధించడం మళ్ళీ గెలవడం అన్నటువంటిది ఆయన సాధించినటువంటి ఘనత. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోకి తీసుకోబోయినా సిన్సియర్గానే పనిచేస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు అవినీతికి అలవాటు పడ్డారన్నటువంటిది భారతీయ జనతా పార్టీ నేత పెంచెలయ్య చేసిన ఆరోపణని సాక్షి హైలైట్ చేసింది. 20 ఏళ్లుగా బీజేపీలో కష్టపడి పనిచేస్తున్న మిత్రపక్షంగా టీడీపీతో పొత్తు కుదరడంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం 2014, 2024 ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడ్డా. ఇటీవల ఎన్నికల ముందు సోమిరెడ్డి నన్ను కలిసి కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన గెలుపు కోసం ఎంతో పనిచేశా. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే 3 లక్షలు ఇస్తే కానీ పోస్ట్ ఇవ్వనని తెగేసి చెప్పాడు. ఇదేనా ఓ దళితుడికి ఇచ్చే గౌరవం అంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కందలపాడుకు చెందినటువంటి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి పెంచెలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరి నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిపరుడని దగాకోరంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో సోమిరెడ్డికి బీజేపీ నేతలందరినీ టీడీపీ జిల్లా కార్యాలయం పిలిపించి పార్టీ నాయకులు కార్యకర్తలందరి సమక్షంలో బీజేపీ టీడీపీ వేరువేరు కాదని చెప్పారు. తన గెలుపు కోసం పనిచేయాలని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం కావాలని తాను చేసి పెడతానని సోమిరెడ్డి నమ్మబలికారు. నాకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఎమ్మెల్యే 20 రోజుల తర్వాత పంపించిన జాబితాలో తమ గ్రామ పంచాయతీ పేరు లేదన్నారు. ఈ విషయం మీద ఎమ్మెల్యేని అడిగితే ఉద్యోగం ఫ్రీగా రాదు, నాకు ఎన్నికల ఖర్చు 100 కోట్లు అయింది, నీకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కావాలంటే 3 లక్షలు ఇవ్వాల్సిందని డిమాండ్ చేశారు. నేను ఎస్సీ అరుంధతి కులానికి చెందినవాడిని, చాలా నిరుపేదలని, 3 లక్షలు ఇవ్వనేనని బతిమాలుకున్న ససేమిరా కుదరదన్నారు. ఆయన వెంట కందలపాడు గ్రామ నాయకులు చినకొండాయి పెంచెల ప్రసాద్ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు.